పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. 2వ అధ్యాయము 20వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా శరీరమందు జీవించిన జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు రాస్తున్న ఈ మాట తన జీవితంలో ఒక గొప్ప ప్రార్థన అంశముగా తను పెట్టుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇది దేవుడు కోరుకునే అత్యున్నతమైన ఆరాధన. జీవితాన్ని దేవునికి మనం ఇవ్వాలి అని అంటే ఇలాంటి భక్తిలోనికి మనం ఎదగాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వాక్యం విని ఈరోజు ఇక్కడే ఏదో ఉద్రేకంతో నిర్ణయాలు చేసి వెళ్ళిపోకుండా ప్రతి దినము మన జీవితంలో ప్రభువా, నా వ్యక్తిగత జీవితాన్ని, నేను అనే స్వభావాన్ని వెనక్కి వెళ్ళి నువ్వు నాలో కనబడాలి ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేయాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ పౌలు రాస్తున్న ఈ వాక్య భాగాన్ని చదివితే సుమారు 8 సార్లు నేను అనే స్వభావాన్ని తను అక్కడ మేకులు కొట్టి సిలువ వేసినట్లుగా, లేక నేను కాదు, ఇంకా నేను కనబడకూడదు అని సుమారు 8 సార్లు కనబడతా ఉంది. చూడండి, మొట్టమొదటిసారి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. 2 జీవించువాడను అన్నాడు. 3వది నేను కాను అని అంటా ఉన్నాడు. 4వది నా యందు. 5 నేనిప్పుడు. 6 నన్ను ప్రేమించి. 7 నా కొరకు. చివరిది అంటా ఉన్నాడు జీవించుచున్నాను అనే మాట అన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేను సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. సిలువ వేయబడ్డాను అని అనలేదు, వేయబడతాను అని అనలేదు. కంటిన్యూస్ టెన్స్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను, అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట వాడుతూ ఉన్నాడు. అంటే ప్రతి దినము కూడా నన్ను నేను ఏం చేస్తూ ఉన్నాను, అదుపు చేసుకుంటా ఉన్నాను. నన్ను నేను మేకులతో కొట్టుకుంటా ఉన్నాను, అనగా బంధించుతూ ఉన్నాను. నేను కనబడకుండా నా జీవితంలో ప్రతి క్షణము ప్రయాసపడుతున్నాను. ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే, ఒకప్పుడు హింసకుడు, అంటే తన వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటా ఉన్నాడు. పౌలు అంటున్నాడు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, అనగా పునరుద్ధానుడైన ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి మరలా 2వ రాకడలో కనబడడం కాదు, పునరుద్ధానుడైన ప్రభు నాలోనికి వచ్చాడు, ఆయన నాలో జీవించడానికి తిరిగి లేచాడు, నాలో నివసిస్తున్నాడు ప్రభు అనే మాట చెప్తా ఉన్నాడు. ఆ పునరుద్ధానుడైన ప్రభుకి నేను సాక్షిని. అందుకే అన్నాడు, ఇంత పరిచర్య పౌలు ఎలా చేస్తున్నావంటే, పౌలు అన్నాడు నేను కాదు, ఎవరు? క్రీస్తే. ఇన్ని శ్రమలు ఎలా అనుభవిస్తూ ఉన్నావు? నేను కాదు, క్రీస్తే. ఇన్ని భయాలు ఎలా పోరాడుతున్నావు? నేను కాదు, క్రీస్తే. నా భయాలన్నీ ప్రభువుకి అప్పగించుకున్నాను. ఒక్కసారి దేవునికి తాను అప్పగించుకున్న తర్వాత తన జీవితాలే కాదు, తన బాధలు అన్నీ దేవుడు మోసి వారిని నడిపించడానికి ఇష్టపడతా ఉన్న దేవుడు. అందుకనే నేను కాదు జీవించేది, నేను అనే వ్యక్తి ఏం చేయబడాలన్నాడు? సిలువ వేయబడాలి. మొట్టమొదటిది నేను జీవించట్లేదు, క్రీస్తే నాలో ఏం చేస్తా ఉన్నాడు? జీవిస్తూ ఉన్నాడు. కనుక తన గుర్తింపు నేను కాదు ప్రభు అన్నాడు. 2వ అంశానికి వెళ్దాం.
క్రీస్తు జీవితం లేక క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, క్రీస్తుకు సమర్పించుకున్నాడు. సమర్పణ అని అన్నప్పుడు ప్రశ్నించని విధేయత మొట్టమొదటి. చెప్పండి, ఏంటి చెప్పండి? సమర్పించుకున్నాడు అంటే ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. మరణము వరకు విధేయత చూపించాడు. నా జీవితానికి క్రీస్తే అధిపతి అని అనుకున్నాడు. ప్రతిరోజు అదే ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈరోజు నా జీవితం నీకు అప్పగిస్తున్నాను, సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా ఈరోజు కూడా నీకే నన్ను నేను అప్పగించుకుంటాను, నేను నీ సేవకుడిని. ఈ మాట గమనించండి. ఆయన నా యజమానుడు అని అప్పగించుకున్నాడు. పౌలు ఎలా జీవిస్తున్నాడు? యేసు ప్రభుకి సేవకుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిత్వము యేసు ప్రభులో మనం చూస్తాం. యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి ఆయన అంత గొప్ప వ్యక్తి అయినా ఈ భూమి మీదకి అంతా విడిచిపెట్టి ఎలా వచ్చాడు చెప్పండి? సేవకునిగా వచ్చాడు. కనుక ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి మన జీవితంలో అని అంటే దేవుని మాటలకు విధేయత చూపించడం, దేవుని మాటలకు సమర్పించుకోవడం మన జీవితాన్ని. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమకు నేను ఖైదీనైపోయాను. క్రీస్తు నన్ను బలవంతం చేసి గెలిచాడు, క్రీస్తు నన్ను బంధించాడు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతా ఉన్నా. అబ్రహాముని లెమ్మన్నాడు దేవుడు, లేచాడు. బయలుదేరన్నాడు, బయలుదేరాడు. వెళ్ళిపోన్నాడు, వెళ్ళిపోతున్నాడు. దారిలో అందరూ అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావంటే అబ్రహాం అన్నాడు, అది నా పని కాదు, నేను అడగలేదు దేవుడిని. సాధారణంగా ఎవరికైనా ఏ సేవకుడికైనా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తాం. బయలుదేరాలి అని అంటే ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే చెప్తాం. కానీ అబ్రహాముకి దేవుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అబ్రహాము జీవితంలో దేవునికి ఎంత సమర్పించుకున్నాడంటే, ఇంకా నా జీవితంలో నువ్వు ఏది చేసినా, నువ్వు నా జీవితానికి ఏం చెప్పినా అదే నాకు శ్రేష్టమైంది. నా తలంపులు కాదు, నా ప్రశ్నలు ప్రాముఖ్యం కాదు, నా ఉద్దేశాలు కాదు, మనుషులు ఏం చెప్తున్నారో కాదు, లోకం ఏం చెప్తుందో కాదు, లోకం ఏం అనుకుంటుందో కాదు, నువ్వు ఏమనుకుంటుంటే అది నేను చేయాలి. పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన నమ్మకము, పరిపూర్ణమైన సమర్పణ. హబక్కూకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఏంటి ప్రభువా, దేశమంతా నాశనం అయిపోయింది, దేశమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంది, నరహత్యలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే భయంకరంగా ఉంది పరిస్థితి అని అంటే దేవుడు అన్నాడు, ఇది కాదు, ఇంకా భయంకరమైన ఒక క్రూరమైన రాజ్యం వస్తుంది, దేశాన్ని నాశనం చేసేస్తారు, దేవాలయం నాశనం అయిపోద్ది, చాలలో పశువులు ఉండవు, అంజూరపు చెట్లు పోయేవు, గొర్రెలు దొడ్డిలో ఉండవు, ద్రాక్ష చెట్లు పూతకు రావు, ఇశ్రాయేలు దేశమంతా కాలిపోతుంది అని అంటే 3వ అధ్యాయం 2వ అధ్యాయం వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో ఇంకొక ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, సంవత్సరంలో జరుగుతున్నప్పుడు నా కార్యం నూతన పరుస్తాను, నేనేం చేస్తున్నానో నువ్వు కనిపెట్టుకొని చూడంతే, ఇంకా ఎక్కువ ఆలోచించకు, నాకు తెలుసు ఏం చేయాలో అనే మాట అన్నాడు. అప్పుడు 3వ అధ్యాయంలో ఈ మాట రాస్తా ఉన్నాడు, ప్రభువా నిజమే, నీకు తెలుసు అని, నా జీవితంలో ఏది చేయాలో నీకు తెలుసు, నా ఇంటిలో భోజనం లేకపోయినా, నా శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, అంజూరపు చెట్లు పూతకు రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవుని మహిమ కలుగును గాక. అందుకే హబక్కూకుతో దేవుడు అనే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఏం జరుగుతుందో మనకి తెలియదు, మన ఆలోచనకు కూడా అర్థం అవ్వకపోవచ్చు, కానీ నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు నా జీవితంలో ప్రతిదీ ఏం చేస్తాడు చెప్పండి, ఆయన జరిగించుకుంటాడు, ఆయనకి బాగా తెలుసు అని తన జీవితంలో సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అదే అబ్రహాము చేశాడు. అబ్రహాము తన ఆలోచన అంతా ప్రక్కన పెట్టి పైకి వెళ్ళిపోయాడు, బలివ్వడానికి వెళ్ళిపోయాడు, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఇస్సాకు. అంటే గమనించండి, క్రైస్తవ జీవిత సమర్పణ ఎంత గొప్పదేనంటే మన ప్రాణాలతో ప్రాణం పెట్టి దేవుణ్ణి ప్రేమించే విశ్వాసం ఇది. ప్రాణాలకు తెగించి దేవుని కొరకు జీవించే విశ్వాసం ఇది. నిజమైన క్రైస్తవ జీవితం ప్రాణం పెట్టే దగ్గరే ఈ వ్యక్తి క్రైస్తవుడని మొదటి 3 శతాబ్దాలు నిరూపింపబడ్డాయి. ఎవడు క్రైస్తవుడంటే ప్రాణం పెట్టే దగ్గరే తెలిసింది. ఈరోజు మన జీవితంలో ఒకవేళ ప్రాణం పెట్టే పరిస్థితి రాకపోవచ్చు, కానీ అంతగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని ప్రక్కన పెట్టాలి, యేసు ప్రభుని ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మిగతా లోకాన్ని సిలువతో మేకులు పెట్టి కొట్టాలి అని ప్రభు ఇదనం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఫిలిప్పుని పిలిచాడు దేవుడు అపోస్తుల కార్యాల్లో. ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత నింపాడు. ఫిలిప్తో దేవుడు అన్నాడు, లే అన్నాడు, పరిగెత్తా అన్నాడు. ఫిలిప్ అడగలేదు ఎక్కడికి పరిగెత్తాలో. పరిగెడుతుంటే రోడ్డు మీద పరిగెట్టు అన్నాడు మార్గంలో.
ఇంకా వేగంగా పరిగెట్టు అన్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. దారిలో రథం కనబడుతుంది. పరిగెట్టుకుంటూ వెళ్ళి రథం ఎక్కన్నాడు. ఇప్పుడు గుర్రపు బండి రథం పరిగెడుతుంటే దాంతోపాటు ఒక వ్యక్తి పరిగెట్టగలడంటే? మనిషిగా ఒక వ్యక్తి పరిగెట్టలేడు. పరిశుద్ధాత్మదేవుడు శక్తి ఇచ్చాడు, పరిగెత్తన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి రథం ఎక్కాడు. ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడు, ఈయనేంటి రథం ఎక్కాడని. అడుగు, ఏం చదువుతున్నాడు అడుగు అన్నాడు. ఏం చదువుతున్నావు అని అడిగాడు. అడిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూపించాడు. నీకు అర్థమైందా అని అడుగు అన్నాడు దేవుడు. అర్థమైందా అని అడిగాడు. చూడండి, గమనించాడు, ప్రతి మాట దేవుడు అందిస్తూ ఉన్నాడు, ప్రతి మాట మాట్లాడుతున్నాడు. పరిగెట్టమంటే పరిగెట్టాడు, మాట్లాడమంటే మాట్లాడాడు. సువార్త అంతా చెప్పు అన్నాడు దేవుడు. సువార్త అంతా చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసు ప్రభు అని చెప్పాడు. వెళ్తుంటే దారిలో ఒక చిన్న వాగు వచ్చింది. ఆప్ చేయమన్నాడు, ఆప్ చేశాడు. బాప్తిసం తీసుకొచ్చా అన్నాడు, తీసుకున్నాడు. దేవుడు అన్నాడు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోతే మళ్ళీ దేవుడు అన్నాడు, ఫిలిప్పు నువ్వు మరలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపో అన్నాడు. మరలా ఇంకో చోటకు పరిగెడతా ఉన్నాడు. క్రైస్తవ జీవితం అది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించినప్పుడు గాలి తనకిష్టం వచ్చిన చోటకి వీస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆయనకు ఇష్టము వచ్చినట్లు మనల్ని నడిపిస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చిన మాటలు మన నోటిలో పెడతాడు. నువ్వు నోరు తెరువు, నీ నోటి నిండా నా మాటలు నింపుతానన్నాడు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అనే మాట చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మదేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపింపబడ్డం ఆత్మీయ బాప్తిసం. శారీరకంగా చాలామంది బాప్తీసాలు తీసుకున్నాం. జాగ్రత్త వినండి. బయట మనుషులకు చెప్పాం నేను బాప్తీసం తీసుకున్నానని, కానీ దేవునితో నిర్ణయం చేశాము, ప్రభువా ఈరోజు నుంచి నేను బాప్తీసం తీసుకుంటున్నాను, నా అంతరంగాన్ని సిలువే ప్రభువా. బయట నేను తడవడమే కాదు, నా హృదయం అంతా పరిశుద్ధాత్మతో నింపు, నిత్య జీవ జలనదితో నన్ను తడుపు, నిత్య జీవ జలనదిని నాలో ప్రవహింపచేయ ప్రభువా. అందులో ఆ ప్రవాహంలో నేను కొట్టుకొని వెళ్ళాలి, నీ ఇష్టములో నేను నడిపింపబడాలి. జాగ్రత్త వినండి, 2 ప్రవాహాలు ఉన్నాయి భూమి మీద. ఒకటి లోకమనే ప్రవాహం, దానిలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడు తన చేయి పెట్టాడు. ఇక్కడ చాలామంది లోకమనే ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నావేమో. దేవుడు తన చేయి పెట్టాడు. ఈరోజు దేవుని చేయి పట్టుకుంటే దేవుడు పరిశుద్ధాత్మ అనే ప్రవాహంలోనికి నేను తీసుకొని వెళ్తాడు. ఆ ప్రవాహంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఎవరు ఎదురు నిలబడలేరు. నీ ఎదుట ఎవరు ఎదురు నిలబడలేరు. అందుకే దేవునికి సమర్పించుకున్నాను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ప్రశ్నించని విధేయత. రెండవది దేవునికి అప్పగించుకున్నాడు. చెప్పండి, దేవునికి అప్పగించుకున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళాడు, పరిష్కారము దేవుని దగ్గర పొందుకున్నాడు. పాపము మనలను చంపేయడానికి ఇష్టపడతా ఉంది. చూడండి, కొన్ని మాటలు భక్తులు రాసిన మాటలు నేను కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ మాటలు చదివాను, మీరు వినాలని నేను అవి రాసుకొని వచ్చాను. పాపము దేవుని కనికరాన్ని ఎగతాళి చేస్తుంది అన్నాడు థామస్ వాట్సన్. పాపము దేవుని దీర్ఘశాంతాన్ని అపహాసం చేస్తుంది అన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, పాపము తీయగా ఉన్నంతకాలం క్రీస్తు చేదుగా ఉంటాడు. పాపము పరిపూర్ణతను శూన్యముగా, నిరాకారముగా, చీకటి అగాధ జలముగా మార్చేస్తుంది. పాపము సృష్టికర్తని ప్రక్కన పెట్టి జీవితాన్ని భయంకరమైన నాశనంలోనికి నడిపిస్తుంది. పాపాన్ని చంపడమే ఆత్మీయ ఎదుగుదల అన్నాడు. ఏదో ఒక 10 నిమిషాలన్నా తాగేస్తే బయటికి వెళ్ళిపోతాను. జాగ్రత్త విను, ఈరోజు యెహోవా నామము బలమైన దుర్గము. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు నడుచుకుంటూ వెళ్తా ఉన్నా, ఎన్ని ఆటంకాల మధ్యలోకి వెళ్తా ఉన్నా, ఈరోజు సినిమా కాదు, ఈరోజు డ్రగ్స్ కాదు, లేకపోతే ఈరోజు అలవాట్లు కాదు, స్నేహాలు కాదు, ఈరోజు యేసు ప్రభు మన మధ్య నిలబడి ఉన్నాడు. ఆయన చెయ్యి మనం పట్టుకుంటే శాశ్వతమైన విమోచన ఆయన దయచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. శాశ్వతమైన ఆ నెమ్మది, శాంతి, సమాధానంతో నింపాలనుకుంటా ఉన్నాడు. జీవించువాడను నేను కాదు, అందుకే దేనికి భయపడలేదు, రోమిలకు భయపడలేదు. ఈరోజు దేవునికి మనం అప్పగించుకుంటే శాశ్వతమైన విమోచన దేవుడు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు. అందుకే అబ్రహాముని లే అంటే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదు, వెళ్ళిపోతాను, దేవుడు పిలిచాడు. ఫిలిప్పు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అందుకే ప్రశ్నించని విధేయత మనం చూసాం. రెండవది దేవునికి అప్పగించుకున్నాడు. కనుక మన బాధలన్నీ ఈరోజు మనం దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు దేవునికి అప్పగించుకుంటే మన జీవితాలన్నిటికీ విమోచన. అదే పాటలో ఇంకొక వచనం పాడతాం, నా బలము, నా ఆశ్రయము, నా రక్షణ యేసయ్య. నా బలం ఆయన, నేను జయించలేని దాన్ని,
నువ్వు జయించలేకపోతే అది నిన్ను చంపేస్తుంది. దానిని చంపాలి అంటే నా బలం యేసయ్యా, యెహోవా నా బలమా. కీర్తనాకారుడు, దేవుడు నా బలము, దేవుడు నా ఆశ్రయము, దేవుడు నా దుర్గము, ఆయనే నా కోట, నా రక్షణ యేసయ్య. నావన్నీ ఆయనకు అప్పగించుకుంటే ఆయన నాకు శాంతి సమాధానం ఇస్తాడు, నా కాడి ఆయన మోస్తాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకునిచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. నా కాడి సులువు, దాన్ని మీ మీద ఎత్తుకోండి అన్నాడు. మొన్న ఒక కన్వెన్షన్ జరిగితే ఒక సేవకుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇది చాలా ఆత్మీయంగా భలే పాఠం అనిపించింది నాకు. ఆ మాట, ఆ కథ చెప్తూ ఇలా చెప్పాడు. ఒకసారి అంటే ఒక వ్యక్తి ఒక ఊరు ప్రయాణం పెట్టుకొని ఊరు వెళ్ళడానికి మంచి ఎడ్ల బండిని ఒకటి తయారు చేసుకున్నాడంట. మంచి చక్రాలు తయారు చేసుకున్నాడు చక్కగా. అవన్నీ చక్కగా తిరగడానికి దాంట్లో నూనె పోసి ఆ బండి అంతా చక్కగా తయారు చేసుకున్నాడు. ఒక మంచి ఎద్దును కొనుక్కున్నాడు. ఆ ఎద్దును కొనుక్కొని ప్రయాణం మొదలు పెట్టాడంట. ప్రయాణం మొదలు పెడితే ఆ ఎద్దు కొంత దూరం వెళ్ళి ఆగిపోతుందట. మరలా దగ్గరుండి దాన్ని తోసి గట్టిగా తోస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్తుందంట. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతే బండి అంతా చూసుకున్నాడంట. బండి అంతా చూసుకుంటే బండి అంతా బాగుంది, చక్రాలు బాగా తిరుగుతున్నాయి, కానీ ఎద్దు వెళ్ళట్లేదు అక్కడికి. ఏంటి వెళ్ళట్లేదు అని చూస్తే ఇది ఎక్కడ చెత్త కనబడితే అక్కడ ఆగిపోతుందంట. ఏంటి చెత్త కనబడిపోతే ఆగిపోతుందని ఎవరైతే ఈ ఎద్దు అమ్మారో ఆయన అడిగాడంట, ఎందుకురా ఎద్దు ఆగిపోతుందంటే వాడు అన్నాడంట, ఇది మున్సిపాలిటీ ఎద్దు అన్నాడంట. మనకు ఇప్పుడంటే బళ్ళు వచ్చేసినాయి, ఒకప్పుడు ఎద్దు వచ్చేది. ఒక ఎద్దు నేను తొట్టిని మోసుకుంటూ వచ్చేది. ఆ ఎద్దుకి ఏం చెప్పక్కర్లేదు, నెమ్మది నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ చెత్త కనబడితే అక్కడ ఆగిపోద్ది. ఆవిడ చెత్త తీసి బండి లేగానే మళ్ళీ బయలుదేరి వెళ్తుంది. మళ్ళీ కొంత ఎదరికి వెళ్ళిన తర్వాత చెత్త కనబడుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెత్త వేసుకుంటుంది, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోద్ది. కనుక దీని జీవితం అంతా అలవాటు ఏంటంటే ఎక్కడ చెత్త కనబడితే అక్కడ ఆగిపోడు, ఎక్కడ మురికి కనబడితే అక్కడ ఆగిపోడు. అప్పుడు ఆయన అనుకున్నాడంటే ఎలాగైనా ఈ ఎద్దు చెత్త దగ్గర ఆగిపోకుండా దీనికి తరబీదు ఇవ్వాలని ఆ ఒక్క ఎద్దుని తీసి పక్కన పెట్టి ఇంకొక కొత్త ఎద్దు, చెత్త దగ్గర ఆగని ఎద్దు, దీనికంటే బలమైన ఎద్దు, ఒకవేళ ఇది ఆగిపోతే దీన్ని లాక్కొని వెళ్ళిపోయి ఎద్దుని తీసుకొచ్చి ఇంకొక చోట కట్టాడు. ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టాడంట. యథావిధిగా ఈ ఎద్దు ఏమైపోయింది, చెత్త రాగానే ఆగితే ఈ పక్కనున్న ఎద్దు దాన్ని ఏం చేసిందంట, గట్టిగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంటే అలా ప్రతిరోజు ప్రతి నెల అలా కొన్ని రోజులకి ఇది ఇంకా చెత్త దగ్గర ఆగడం ఏమైపోయింది. మనలో ప్రభు లేడనుకోండి, మన పరిస్థితి కూడా అదే ఎద్దులాగా ఉంటుంది. మందిరానికి వచ్చి చక్కగా కూర్చుంటాం, వెళ్తూ దారిలో ఏది కనబడితే అక్కడ ఆగిపోతాం. ఇంటికి వెళ్ళగానే ఏది చూడాలనుకుంటే దాన్ని చూస్తూ ఉండిపోతాం. ఎందుకంటే పాత స్వభావం, ఆ మురికికి దీనికి చాలా మంచి సంబంధం ఉంది, మంచి స్నేహం ఉంది, దానికోసం పనిచేసింది ఎన్నో సంవత్సరాలు. అందుకనే బయటికి వెళ్ళగానే దాని దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు ప్రభు అన్నాడు, నీ కాడి ఎవరు మోస్తారు, నేను మోస్తాను. నువ్వు ఎక్కడ ఆగిపోయినా నీ చేయి పట్టుకొని నేనేం చేస్తాను, నేను ముందుకి నడిపిస్తాను. నువ్వు ఆగిపోకుండా నీకు నేను సహాయం చేస్తాను. అందుకే ఆ పాత బుద్ధి అంతా ఇంకా మనలో ఉంటే ఈరోజు దేవునికి అప్పగించుకుంది. ప్రభు అది నేనే ప్రభు. దయచేసి ఎవరు వాక్యం వినేటప్పుడు ఇది నాకు కాదని అనుకోదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, నాతో మాట్లాడుతా ఉన్నాడు, నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ ఆగిపోతా ఉన్నావు జీవితంలో, దేని దగ్గర ఆగిపోతా ఉన్నావు? నేనే కనబడాలనుకుంటున్నావా? మొట్టమొదటి పౌలు మాట్లాడి, నేను కనబడకూడదు. ఎవరు కనబడాలి చెప్పండి? ప్రభు కనబడాలి. నా జీవితంలో పరిపూర్ణమైన సమర్పణ లేదేమో. ఇంకా ఇక్కడ కూర్చున్న కొంతమంది ఒకవేళ ఇంకా ఇళ్లల్లో, గృహాల్లో సినిమాలు చూస్తూ అపవిత్రమైనవి చూస్తున్న వారు ఉన్నారేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ప్రభు అది నిజమే, ఈ విషయంలో నేను ఆగిపోయాను. ఇంకా ఎవరైనా త్రాగుడికి అలవాటు పడిపోయిన వారు, లేక అనవసరమైన మాటలు మాట్లాడేవారు, చెడ్డ తలంపులు, చెడ్డ స్నేహాలు, ఇదంతా లోకములో ఉన్న చెత్త. లోకములో ఉన్నవి అనగా శరీరాశ, నేత్రాశ, జీవడము. వీటి దగ్గర ఎప్పుడు మన ఆత్మీయ జీవితం ఆగిపోవడానికి వీల్లేదని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభువా నేను కాదు, ఇంకా నీవే నాలో కనబడాలి. నేను ఇంకా నా జీవితంలో ముందుకు వెళ్ళలేనన్న సమయంలో నన్ను ముందుకు తీసుకొని వెళ్ళి ప్రభు అని. జీవించువాడను నేను కాదు, మాట్లాడదాం. జీవించువాడను ఎవరు జీవించాలి మనలో? ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఇది ఈరోజే కాదు, ప్రతిరోజు మన ప్రార్థన ఉండాలి. చివరి దానికి వెళ్దాం. మూడోది, పౌలు నా విశ్వాసం అంటా ఉన్నాడు. చూడండి, చదువుదాం 20 వచనం.
రెండో భాగం, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారి అందల విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విశ్వాసం ఆలోచించండి. పౌలు విశ్వాసం ఏంటంటే, ప్రభువా నువ్వు నాలో జీవిస్తావు, నువ్వు నాలో జీవించాలి, నువ్వు నాలో కనబడాలి, నేను కనబడకూడదు, నువ్వే నా జీవితంలో అందరికీ కనబడాలి, ఇంకా నేను అనేది ప్రక్కకి వెళ్ళిపోవాలి ప్రభువా, నేను జీవించింది ఇంకా చాలు, నువ్వు నాలో జీవించాలి, అలా నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అది తన విశ్వాసం అంట. ఈరోజు మన విశ్వాసం ఏంటి ఆలోచించండి. అలా నీ జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నీ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ బాధలన్నీ ఆయన మీద వేసుకుంటాడు. నీ జీవితంలో నువ్వు పోరాడుతున్న ప్రతి పోరాటం ఆయన పోరాడతాడు. ఎందుకంటే ఈ ప్రభు బల్ల ఆ రాత్రి ప్రభు ఇస్తున్నప్పుడు ఇలా అన్నాడు, ఇది మీ కొరకు నలుగగొట్టబడిన నా శరీరం. ఎందుకు నలుగొట్టబడిన అనే మాట అన్నాడు. గోధుమ గింజ అది కోయబడి గానుగులో వేసి దాన్ని తీసి దంచి దాన్ని పిండి చేసి పిసికి దాన్ని అప్పంగా మార్చి నిప్పుల మీద కాల్చి దాన్ని విరిచి ప్రభు ఇస్తానని, ఇది మీ కొరకు నలగొట్టబడి. అనగా అర్థం, అన్ని పరిస్థితులు జయించాను నేను, అన్ని పరిస్థితులు గుండా వెళ్ళాను, అగ్ని లాంటి పరిస్థితుల్లో వెళ్ళాను, అవమానం గుండా వెళ్ళాను, నేను గోధుమ గింజలా నాటబడ్డాను, మరణాన్ని జయించాను, కనుక నా శరీరాన్ని నువ్వు తింటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త వినండి. చాలామంది ఈరోజు కమ్యూనియన్ కదా అని వస్తాం. ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటాం, ఏంటి ప్రాముఖ్యత అంటే, యేసు ప్రభు అన్నాడు, అది చేస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, అందుకు తీసుకోండి. అది ఆ రొట్టె తింటున్నప్పుడు నా శరీరమే మీరు కలిగి ఉంటారని జ్ఞాపకం తెచ్చుకోండి. నా రక్తము మీ కొరకు చిందింపబడిన రక్తం, అనగా పాపమును జయించిన రక్తం ఇది, పాపమును జయించిన జీవం ఇది, పాపము ముందు నిలబడి మరణాన్ని జయించిన జీవం ఇది. కనుక ఇది తాగుతున్నప్పుడు అదే జీవముతో నన్ను నింపు ప్రభువా అనే దేవుడు ఉన్నాడు, నీ రక్షకుడు ఉన్నాడని మర్చిపోతావేమో. ఆ ప్రభు బల్ల తీసుకున్న ప్రతిసారి గుర్తు తెచ్చుకో, నేను మరలా నీకేం చేస్తాను, సహాయము చేస్తాను. కనుక దీనిని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంత గొప్ప శక్తి ఈరోజు ఇది తీసుకున్నప్పుడు విశ్వాసంతో నమ్మితే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని క్రీస్తుతో నింపి ఇక్కడి నుంచి పంపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఇక్కడి నుంచి ఎవరన్నా బయటికి దేవుని శక్తి, దేవుని బలం పొందుకోకుండా వెళ్ళిపోవాలనుకుంటే జాగ్రత్త వినండి. ఇంకొక భక్తుడు ఇలా అన్నాడు, పశ్చాత్తాపపడని పాపాలు దేవుని ఉగ్రత అనే ప్రమాదం వైపు పరుగులు పెడతా ఉన్నాయి. పశ్చాత్తాపడని పాపి దేవుని ఉగ్రత వైపు పరుగులు పెడతా ఉన్నావు. ఆ పరుగు దయచేసి మంచిది కాదు, ఇక్కడే ఆప్ చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, ఇంకా జీవితాన్ని దేవుడికి సమర్పించుకోకపోతే, ఎవరు జీవిస్తున్నారు నీలో? ఇద్దరు జీవిస్తారు. ఒకటి లోకం, సైతాను, లేకపోతే యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈరోజు ప్రభువా నా జీవితాన్ని నేను సమాధి చేస్తున్నాను, నువ్వే నాలో జీవించాలి ప్రభు అని బాప్తిసం తీసుకున్నవారు ప్రార్థన చేద్దాం, తీసుకొని వారు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈరోజు నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎవరు నీలో జీవిస్తూ ఉన్నారు? పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అంతే, ఇంకా వేరేదేమవుతు. నా జీవితంలో బ్రతికితే క్రీస్తే బ్రతకాలి, క్రీస్తే కనబడాలి, క్రీస్తు మహిమపరచబడాలి. నన్ను బట్టి దేవుడు బాధపడ్డాడు, ఆ జీవితం చాలు, ఇక్కడి నుంచి దేవుడు ఆనందించాలి. నా మాటలు బట్టి దేవుడు ఏడ్చాడు, నా మాటలు బట్టి గెత్సేమనలో రక్తం కార్చాడు, సిలువలో రక్తం కార్చాడు, ఇంకెక్కడితో చాలు ప్రభువా. నేను దూషకుడిని ఒకప్పుడు, ఆ జీవితం నాకు వద్దు. నేను హింసకుడిని, హానికరుణ్ణి, నేను భయంకరమైన వ్యక్తిని ప్రభువా, ఇంక అది ఎన్నడూ కనబడకూడదు. సమాధి చేయి, నేను బ్రతికినంత కాలము సిలువలో వేలాడతాను ప్రభువా, నాకు మేకులు పెట్టి కొట్టు. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, జీవించువాడను నేను కాదు. ప్రభువుకి అవకాశం ఇస్తే, ఈరోజు ప్రభువుకి జీవితాన్ని అర్పించుకొని ప్రభువుని ఆహ్వానిస్తే, నీ అంత ఆశీర్వాదకరమైన జీవితం భూమి మీద ఇంకేది ఉండదు. నీ జీవితాన్ని దేవుడు మలుస్తాడు. నీలో ఉన్న సైతాను స్వభావాన్ని అణిచివేస్తాడు, పాపాన్ని అణిచివేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు ఆనందించే జీవితాన్ని ఇస్తాడు. అది శ్రమైన, బాధ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఆనందంతో ముందుకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే స్టెఫన్ని చూసినప్పుడు స్టెఫను కాదు దేవదూత అని ఎలాగన్నారు, మనల్ని చూసినప్పుడు కూడా ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు,
ఈ వ్యక్తి మారిపోయాడు, ఈ వ్యక్తిలో ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. కనుక ఆరాధన అనేది ఆదివారం వచ్చి ఇక్కడ చేసేది మాత్రమే కాదు, మన జీవితాలే ఆరాధనగా మారాలి అనే గొప్ప సాక్ష్యాన్ని పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల ఉంచుదాం. ప్రభువా, దయచేసి ఈ దినము ప్రభువా నీ వ్యక్తిత్వంలోనికి నడిపించండి. నీ రక్తము నాలో ప్రవహింపచేసే దేవుడవు, నీ జీవము ప్రవహిస్తావని నా విశ్వాసముతో ఈరోజు నమ్ముతున్నాను. పౌలు విశ్వాసం అదే, దేవుడు జీవము నాలో ప్రవహింపచేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాల్లో బ్రతుకుట నేను కాదు, క్రీస్తు కొరకు నేను జీవించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు ప్రభు. అలాగా మేము ప్రతి దినము సిలువ వేయబడి ఉండే ఆ భక్తిలోనికి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనములో ప్రభువా మీరు ఉంచుకోండి. నేను కాదు, క్రీస్తే అన్నాడు. నేను కనబడకూడదు, క్రీస్తే కనబడాలి. నా మాటలో కనబడాలి, నా చూపులో కనబడాలి, నా జ్ఞానేంద్రియాల్లో కనబడాలి, నా తలంపులో ప్రభు. ఆ మనుషులు ఎదుటే కాదు, అంతరంగములో నీకు కనబడాలి ప్రభు. నా మనసులో నువ్వు చూస్తూ ఉన్నావు, నా హృదయాన్ని చూస్తున్నావు ప్రభువా. నా అంతరంగం అంతా ఎరిగిన దేవుడవు. నీ ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టు. ఒకరోజు నేను నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, మేమందరం నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే యోగ్యమైన భక్తిలోనికి నడిపించండి. అలాంటి విశ్వాసములోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మీరు మా జీవితాల ద్వారా మహింపరచుకోమని, ఇంత గొప్ప సాక్ష్య జీవితంలోనికి, క్రీస్తును పోలిన జీవితంలోనికి మమ్మలను నడిపించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.